విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. గత 2 ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను, అందుకు మన్నించాలి. అయితే నేను ఒక యజ్ఞంలా తలపెట్టాను, స్వామి ఆలయం కట్టాలని. ఇందులో మనం మొన్న 8వ తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను. మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక 2 ముక్కల్లో చెప్తాను. మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు, భైరవి మాత, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, ధనాన్ని అందించేవాడు, అధికారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామలా మాత. అలాగే సర్పదోషాలు, సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు, అందుకు మానసాదేవి. అలాగే ప్రతి నెల కూడా సంకష్టహర గణపతి వస్తాడు. ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి. ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏదీ రాదు. ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని, మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం, సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది. ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటిలాగే అమావాస్య, పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మరి 25న ఈ నెల 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము. 24వ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది. ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని మనం ఎప్పట్లాగే చేసుకుంటాం. అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలున్నా, లేదంటే సంతాన దోషాలున్నా, వివాహ దోషాలున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్నప్రసాద సేవ కూడా, ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి, అలాగే ఎవరైనా వృద్ధులకు కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఎందుకంటే ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్నా మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే
ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. ముఖ్యంగా మరొక మాట, నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జూన్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ లాభస్థానంలో మీ రాశ్యాధిపతి రవి కూర్చోవటం, ఈ నెల 22 వరకు కూడా బుధుడితో కలిసి ఉండటం కాస్త కలిసి వచ్చేటువంటి అంశంగానే మీకు చెప్పాలి. మనసులో ఏ కోరుకున్నా అది తప్పక సిద్ధించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మీ ఎనిమీస్ని కూడా మీరు కాస్త కంట్రోల్లో పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాకపోతే మిత్రుల సహాయ సహకారాలు కూడా మంచిగా అందుతాయి. వారందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా చేపడతారు. అయితే దీర్ఘకాలికంగా కొన్ని ఇబ్బందులు, ఏదైనా సరే ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే అది కూడా మీరు ప్రయత్నం చేస్తే సాల్వ్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయంలో మాత్రం చిన్నపాటి నష్టం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆస్తుల పంపకం కానీ ఇలాంటి విషయంలో కొంత మీరు వదులుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగటం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. ఇటు ఆడవారైనా మగవారైనా నేరుగా మాట్లాడండి. ఏమైపోయింది, ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఏదో ఒకటి కాదు, అనుకూలంగా మీ ప్రయత్నాలు ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే సూచనలు, రుణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది. అలాగే రుణాలు తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే వారికి కూడా శుభ ఫలితాలే ఉంటాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకైతే సాధారణంగానే ఉంది. ఏదో ఒక ఆటంకం ప్రజల మధ్యలో మీకు చిన్న గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. దాన్ని సరి చేసుకుంటే మంచిది. అలాగే ఉద్యోగస్తులకైతే పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేసుకోవటం, సహ ఉద్యోగుల సహకారం, అధికారుల ప్రోత్సాహం కూడా ఉంటాయి. ఉద్యోగరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు వ్యాపార అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇంకా జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా అనుకూలంగా ఉంది. నూతన ఇన్వెస్ట్మెంట్స్ కూడా సూచనలు ఉన్నాయి. కాకపోతే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. షేర్ మార్కెట్ గురించి చూద్దాం. దీర్ఘకాలిక పెట్టుబడులు అయితే పెట్టండి. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి విద్యార్థులకైతే చదువు మీద బాగా ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతం కళాశాలలో సీట్ల కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆల్ ది బెస్ట్, మీకు మంచి సీట్లే వస్తాయి. ఆరోగ్యపరంగా అయితే గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కాస్త మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కాకపోతే వేళకు ఆహారం తినకపోవటం, కాస్త నిర్లక్ష్యంగా ఫుడ్ వ్యవహారాల్లో ఉండటం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రేమికులకు మీ మధ్య మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ కావడంతో కాస్త ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారికి 17, 23, 25, 30 అనుకూలమైన తేదీలు. 19, 21, 27 కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి మీరు పరిహారం చేసుకుంటే, అంటే ఇక్కడ కుజగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున ఆ కుజుడిని తలుచుకోండి, సుబ్రహ్మణ్యేశ్వరుని తలుచుకోండి, మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.